కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. మిథున రాశివారు ప్రస్తుతం ఒక అద్భుతమైన రక్షణ వలయంలో ఉన్నారు. ఎందుకంటే సాక్షాత్తు ఆ దేవగురువు బృహస్పతి మీ రాశిలోనే సంచరిస్తూ మీకొక రక్షణ కవచంలా నిలుస్తున్నారు. అయితే ఇదే సమయంలో కుంభరాశిలో జరుగుతున్న గ్రహాల కలయిక మీ జీవితంలో కొన్ని కీలక మార్పులకు నాంది పలకబోతోంది. ముఖ్యంగా మీ 9వ ఇల్లు అంటే భాగ్యస్థానంలో రవి, బుధ, శుక్ర మరియు రాహుగ్రహాలు కలిసి ఉండడం వల్ల దీనిని ఒక పంచగ్రహ యోగం వంటి బలమైన స్థితిగా మనం చూడవచ్చు. మరి ఈ గ్రహాల కదలిక మీ జీవితంలోని వివిధ రంగాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి. మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. ఈ వీడియోలో మీకోసం నేను అతి ముఖ్యమైన సూచనలు, పరిహారాలు ఇచ్చాను. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆర్థికంగా చూస్తే మీ భాగ్యస్థానంలో గ్రహాల కలయిక వల్ల అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ముఖ్యంగా విదేశీ సంబంధాలు లేదా దూరప్రాంత ప్రయాణాల ద్వారా ధనలాభం కలిగే సూచనలు బలంగా ఉన్నాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలు వసూలు కావచ్చు. కానీ ఇక్కడే మీరు జాగ్రత్త పడాలి. రాహు ప్రభావం వల్ల ఊహించని ఖర్చులు ఆకస్మికంగా వచ్చి పడవచ్చు. అందుకే స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ లేదా రిస్క్ ఉన్న పెట్టుబడులకు ఈ వారం దూరంగా ఉండటం ఉత్తమం. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఇది నూతన ఆలోచనలను అమలు చేయడానికి సరైన సమయం. డిజిటల్ నెట్వర్కింగ్ మరియు సోషల్ మీడియాను వాడుకుంటే మీ వ్యాపారం ఊహించని విధంగా విస్తరిస్తుంది. అయితే మార్కెట్లో ఉన్న అనిశ్చితి వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో కొంత తడబాటు ఉండవచ్చు. చిరు వ్యాపారస్తులకు కస్టమర్లతో కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది. చిన్నపాటి మార్పులే మీకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. కానీ రోజువారీ ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశముంది. కాబట్టి స్టాక్ మేనేజ్మెంట్ విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఉద్యోగస్తులు మీరు పడే కష్టానికి తగిన గుర్తింపు లభించే సమయం ఆసన్నమైంది. కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్ ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ పని ఒత్తిడి వల్ల కొంత అసహనానికి గురయ్యే ప్రమాదముంది. సహోద్యోగులతో అనవసరమైన వాదనలకు దిగి మీ ఇమేజ్ను పాడు చేసుకోకండి. రాజకీయాల్లో ఉన్నవారికి ప్రజాకర్షణ పెరుగుతుంది. మీ మాట తీరు ఇతరులను ప్రభావితం చేస్తుంది. పార్టీలో కీలక బాధ్యతలు లభించే సూచనలున్నాయి. అయితే ప్రత్యర్థుల నుండి విమర్శలు తలెట్టవచ్చు. బహిరంగ ప్రసంగాల్లో ఆవేశాన్ని తగ్గించుకోవడం మీ రాజకీయ భవిష్యత్తుకు చాలా అవసరం. రైతన్నలకు ఈ వారం కొత్త టెక్నాలజీ వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం నుండి అందే రాయితీలు లేదా సాయం మీకందుతుంది. నీటి వనరుల వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టండి. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే విద్యార్థులకు ఇది అద్భుతమైన సమయం. ముఖ్యంగా రీసెర్చ్ రంగంలో ఉన్నవారు కొత్త ఆవిష్కరణలు చేస్తారు. కానీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఏకాగ్రతను దెబ్బతీయవచ్చు. యోగా లేదా ధ్యానం ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. గృహిణులు, మీరు ఈ వారం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు. దీనివల్ల కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. ఇంటికి అవసరమైన కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. అయితే అతిథుల రాక వల్ల పనుల ఒత్తిడి పెరిగి అలసట చెందే అవకాశముంది. మీ ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకండి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మీ రాశిలోని గురువు 7వ ఇంటిని వీక్షిస్తున్నాడు. అంటే మనసుకు నచ్చిన సంబంధం కుదిరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా పెద్దల సలహాతో ముందుకు వెళితే విజయం మీదే. ప్రేమలో ఉన్నవారికి శుక్రుడి సంచారం వల్ల ఈ వారం చాలా ఉత్సాహంగా ఉంటుంది. భాగస్వామితో లాంగ్ డ్రైవ్స్ లేదా ప్రయాణాలు చేస్తారు. కానీ రాహువు వల్ల అపార్థాలొచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మీ పార్ట్నర్తో నిజాయితీగా ఉండండి. రహస్యాలను దాచకండి. ఆరోగ్యపరంగా చూస్తే కుంభరాశిలో వాయుతత్వ గ్రహాలు ఎక్కువగా ఉండటం వల్ల మానసిక ఆందోళన లేదా వాత సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. అలాగే కుజగ్రహం 8వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు, పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరధ్యానం అస్సలు పనికిరాడు. అప్రమత్తంగా ఉండాల్సిన రోజులు ఫిబ్రవరి 18 మరియు 19 తేదీల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 రోజుల్లో అనవసర ఖర్చునకు అవకాశముంది మరియు మాట జారే ప్రమాదముంది. కొత్త వ్యాపార ఒప్పందాలపై సంతకాలు చేసేటప్పుడు డాక్యుమెంట్లను 1-2 సార్లు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్ళండి. మిథునరాశి మిత్రులారా,
గ్రహదోషాలను తొలగించుకుని శుభఫలితాలు పొందడానికి ఈ సరళమైన పరిహారాలు సూచిస్తున్నాను, తప్పకుండా పాటించండి. 1. రోజూ ఓం నమో నారాయణాయ లేదా విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి. దీనివల్ల బుధదోషాలు తొలగి బుద్ధి వికసిస్తుంది. 2. పక్షులకు ధాన్యం లేదా నీరు అందించండి. ప్రకృతిని ప్రేమించడం వల్ల రాహువు ప్రభావం తగ్గుతుంది. 3. ప్రతిరోజు ఉదయం 10 నిమిషాల పాటు ప్రాణాయామం చెయ్యండి. ఇది మీ మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. మిత్రులారా, గుర్తుంచుకోండి, గ్రహాలు దిశని చూపిస్తాయి, కాని మన శ్రమ మాత్రమే గమ్యాన్ని చేరుస్తుంది. ఈ వారం అదృష్టం మీ వెంటే ఉంది. దానికి మీ కష్టాన్ని తోడు చెయ్యండి. గురువు మీ రాశిలోనే ఉండటం వల్ల మీకు వచ్చే ప్రతి ఆపదను ఆయన అడ్డుకుంటారు. ధైర్యంగా ముందుకు సాగండి. మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తు చేస్తున్నాను. కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి. మీరిచ్చే లైక్ మరియు హైప్ మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే మీ రాశి ఫలితాలు, పరిహారాలు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. లోకా సమస్తా సుఖినో భవంతు.